వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డులో మున్సిపల్ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాపల్లి శ్రీధర్ గెలుపు దిశగా బలంగా ముందుకెళ్తున్నారని బీజేపీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చెన్నమనేని దీప అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డులోని ప్రతి గల్లీ తిరుగుతూ ఓటర్లను కలిసిన చెన్నమనేని దీప ప్రజల స్పందనను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 24వ వార్డులో రాపల్లి శ్రీధర్కు అనూహ్యమైన మద్దతు లభిస్తున్నదని, గెలుపు పక్కాగా కనిపిస్తున్నదని తెలిపారు. వేములవాడ పట్టణ సమగ్ర అభివృద్ధికి బీజేపీ కౌన్సిలర్లను గెలిపించాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు. ముఖ్యంగా 24వ వార్డులోని మహిళలు శివదీక్షలో ఉన్న ఈ సమయంలో తమ ఆశీర్వాదాలతో రాపల్లి శ్రీధర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాపల్లి శ్రీధర్ నిజాయితీ గల వ్యక్తి అని, మొండి పట్టుదలతో పనిచేసే కార్యశీలి అని దీప కొనియాడారు. ఏ సమస్య అయినా పట్టుబట్టి సాధించే లక్షణం ఆయనకు ఉందని పేర్కొన్నారు. ఒక అవకాశం కల్పిస్తే వార్డులో మెరుగైన మినరల్ వాటర్ సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రజలతో కలిసి ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. గతంలో శ్రీధర్ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన అభివృద్ధి దృష్టిని గుర్తించి ఆశీర్వదించాలని ఆమె ప్రజలను కోరారు. 24వ వార్డును ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దే సత్తా రాపల్లి శ్రీధర్కు ఉందని ఆమె స్పష్టం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని తమ మద్దతును ప్రకటించారు. ఓపెన్ జిమ్లు ఇట్లాంటివన్నీ నేను చెప్పొచ్చింది ఏంటంటే, మీరు కనుక బీజేపీకి ఓటు వేస్తేనే మీ జీవితాలు బాగుపడతాయి, మీ పిల్లల బతుకులు బాగుంటాయి. లేదంటే మీరు వేరే ఏ పార్టీకి ఓటు వేసినా కానీ మీ ఓటు బేకార్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. చివరిగా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, ఏంటంటే బీజేపీకి ఓటు వేయండి, బీజేపీని గెలిపించండి, తెలంగాణని కాపాడండి. ధన్యవాదాలు. రెండవది ఆడపిల్ల పెళ్లికి 20,116. మూడవది మీరు ఇల్లు కట్టుకోదలుచుకుంటే, మీరు ముగ్గు పోసుకుంటే 50,116. నాలుగవది మీ వార్డులో ఒక వాటర్ ప్లాంట్ నిర్మాణం, ఇంటింటికి ఫ్రీగా తాగునీటి సరఫరా. ఈ 4 హామీలలో ఏది జరగకున్నా కూడా వారి తరఫున నాది బాధ్యత. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒక్కటే, దయచేసి కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి మన రాపల్లి శ్రీధర్ స్వామి గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ కుటుంబం కోసమే ఇది, బయట వాళ్ళకి ఏం జరగదు. దీనివల్ల 24 వార్డు ప్రజల కోసమే ఇది. కాబట్టి దీన్ని మీరందరూ గమనించి దయచేసి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. మీకు తెలుసు, నేను ఊకే చెప్తున్నా అనుకోకుర్రమ్మా, అట్లే మీకు సేవ చేసే భాగ్యం అనుకుంటా, అంతే. వేరే విధంగా నన్ను భావించకూడదు. దీక్షలో ఉన్న రాజన్న దీక్షలో ఉత్తప్పుడు కూడా శివయ్య అమ్మవారిని వేడుకుంటాడు దీక్షలాగా. అట్లా మీ అందరినీ నేను వేడుకుంటున్నా. ఖచ్చితంగా కూడా మీకు సేవ చేసే అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే అమ్మ, ఎవరో వాళ్ళు ఓటమి భయంతో మీకు ఎన్నో విధాలు చెప్తుర్రు, స్థానికమని, ఇంకేదో అని. మనం ఇంటి పన్నులకి అన్ని ఎవరికి కడతామమ్మా? ఇంటి పన్ను ఎవరికి కడతాం? రాష్ట్ర ప్రభుత్వానికి. నల్ల పన్ను ఎవరికి కడతాం? రాష్ట్ర ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వం అయినా కూడా మనకు నిధులు ఇస్తుంది, మహిళలకు కూడా గౌరవంగా చూస్తుంది. అయినా అమ్మ, నాకు చేసే శక్తి ఉంది. నేనేదో కళ్ళబొల్లి మాటలు చెప్పాను, నాతోటి కాదు. ఈ జీవనం మనిషి పుట్టుక అనేది చావు గురించే. ఆ చచ్చే ముందు మంచి పేరే అవసరం. అదొక్కటే నేను తాపత్రయపడేది. మా తాత అట్లే, మా అమ్మ అట్లే. మా అమ్మ కూడా చనిపోయింది, చెప్పేది ఊకే మంచి పేరు ముఖ్యమని. అదొక్కటే నేను సంపాదించుకున్నా. అదే మాటతోటి మీకు మాటిస్తున్నా. దీక్షలో రాజన్న మాలలో మాట్లాడింది ఏదైనా తప్పితే, ఇప్పుడు చెల్లన్నది లారీ కానీ ప్రసన్న కానీ మా ఇంటికి వచ్చి కూర్చోవాలని ఆ స్థాయికి నేను ఎప్పుడు రాని. అమ్మ, మీ ఇంటి ముందట కూర్చొని నేను మీకు కాపాలు ఉండైనా మీ అన్నలాగా ఏ పనైనా చేస్తా. ముందుగా నేను కొన్ని సమస్యలు వాటిలో గుర్తించడం జరిగింది. రోడ్లు, అలాగే ఇక్కడ వాటర్ ప్లాంట్ అనేది ముఖ్యం. ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ డబ్బులు పెట్టి వాటర్ ప్లాంట్ దాకా పోయి కొనుకొచ్చుకుంటున్నారు. ఆ పరిస్థితి రాని. ఫస్ట్ మిషన్ శిక్షణ ఇప్పించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు కుట్టు మిషన్లు కూడా మేమే ఉచితంగా ఇస్తాం. మా 98 చారిటబుల్ ట్రస్ట్, తర్వాత మా క్లాస్మేట్ ట్రస్ట్, అది అందులో కూడా నేను కోశాధికారినమ్మా. అలాగే ఇప్పుడు మీరు చూసిరమ్మా, నేను మొదటి నుంచి కూడా నాతో ఇబ్బంది తిరగనియకపోతే కూడా ఒంటరిగా తిరిగినాం నేను, మా భార్య. కానీ ఆ యువతను కూడా నేను పెడదారి పట్టనియకుండా యువకులకు ఖచ్చితంగా కూడా స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకు నేర్పించి, మా కేంద్ర ఉపాధి శిక్షణ ఇప్పించి, వాళ్ళకి ఏమన్నా వాళ్ళు వ్యాపారం చేసుకునేటట్టు సబ్సిడీ లోన్లు కూడా
నా వంతుగా మా వార్డులో ఎంతో మందికి ఇప్పించిన, మన వార్డులో కూడా మీ కొడుకుల్ని అట్లా తీర్చిదిద్దుతామా. మీరు చూస్తారు మీ కొడుకుల్ని నేను ఇలా కాకుండా మీరు గర్వపడేటట్టు నాలాగా నేను ఖచ్చితంగా తీర్చిదిద్దుతామా. 35 ఏళ్ళ నుంచి నేను దీక్ష తీసుకుంటున్నా. నేను ఆ దీక్ష నియమాలు, దీక్ష అంటే నియమం, ఆ నియమం ఉత్తప్పుడు కూడా అది పాటించాలనేది నా ధర్మం అమ్మ. అలాగే ఎవరన్నా బిల్డింగ్ ఉన్న వాళ్ళకు కూడా వాటర్ కొనుక్కుంటారు. నేను గ్రహించిన ఆ బిల్డింగ్ ఉండి మనకు ట్యాంక్ నుంచి నీళ్ళు వస్తాయి. వాళ్ళ ఇండ్లలో కూడా నేను గెలిచిన వారం లోపట్నే ఖచ్చితంగా అందరికీ మినరల్. మళ్ళొకసారి మీ అందరికీ శిరస్సు వంచి మీ అందరి దగ్గర వేడుకుంటున్నా. నేను భవతి భిక్షాందేహి అమ్మ, అందరికి కూడా అన్నపూర్ణ దేవుని దగ్గర వేడుకున్నట్టు ఖచ్చితంగా కూడా గెలిపియాలి అందరు కూడా. నమస్తే.